అరే ఈ ప్రపంచంలో చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదరా, వాళ్ళందరికీ మనకు చెప్తే మనం సాల్వ్ చేస్తాం కదరా. మన దగ్గరికి వస్తే డబల్ అవుతాయి, సాల్వ్ కావో. అరే నువ్వు చెప్పరా, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చి పోలీస్ స్టేషన్ పోయారనుకో, పోలీసులు వాళ్ళతో ఎట్లా ప్రవర్తిస్తారో తెలుసారా? చాలా దురుసుగా ప్రవర్తిస్తారా. ఇదేంద్రో ఇరుసుగా దురుసుగా అంటుండు, ఇది కొంపతీసి నిజమైంది. ఇరుసుగా దురుసుగా కాదురా, అది దురుసుగా అంటే దూసుగా వేరే వాళ్ళదని అర్థం. అరే దురుసుగా అంటే దూసరంగా కాదురా, రూడ్గా, చాలా రూడ్గా అని. పోలీసులు వాళ్ళతో అట్లా దురుసుగా ప్రవర్తిస్తే వాళ్ళకి న్యాయం జరగదురా, వాళ్ళకి న్యాయం మనమే చేయాలి. అదలా ఏజెంట్స్, ఎల్ఐసియా డిటెక్టివ్ ఏజెంట్స్ రా. వాలీబాల్. అరే మనం సినిమా చూడలేమా, సాయి శ్రీనివాస్ ఆత్రేయ, చూసినాం దాంట్లో హీరో ఏం చేస్తాడు రా? మస్తు జోకులు చేస్తాడు. అది కాదు బే, దాంట్లో లాస్ట్ లో ఒక క్రైమ్ సీన్ సాల్వ్ చేయడా. మనం కూడా అట్లనే ఒకటి డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టి అందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు మనకు ఆఫీసు, సూట్లు, కోట్లు, క్యాప్లు, మనకు ఇప్పుడు అమ్మాయి కూడా కావాలి మామ. అవన్నీ మనకి ఎందుకురా, ఒక ఆఫీస్ రూమ్ 3 కోట్లు ఉంటే చాలు. 2 కోట్లు నాకు కావాలి, మీరు షరియా అంటే పైసలు కావరా, వేసుకునే కోట్లు. ఏజెన్సీ అయితే విన్నాం, ఈ విషయాన్ని అందరికి తిరిగి చెప్పాలా మామ? ఆల్రెడీ మన గల్లీలో చెప్పేసినారా, మనకు కేసు కూడా వచ్చింది. కేసా ఏంటి? మా ఇంటి పక్కన ముసలి ఉంది కదా, గుడ్డు పోయిందని కంప్లైంట్ ఇచ్చిందా? అది దొప్పేసిందని ఈ కేసు మనం తీసుకోవట్లేదు. ఏజెంట్ పోయింది గుడ్డు కాదు, కోడి. నేను గుడ్డు దొప్పేసా, మీరు కోడిని దొప్పేసారా? కోడింగ్ మేము చూపిస్తాంరా. ఊర్లో మనం కాక వేరే దొంగలు కూడా ఉన్నారు అనమాట. వాళ్ళని మనం పట్టుకోవాల్సింది. ఫస్ట్ ఆ ముసల్దానికి సాల్వ్ చేద్దాం పదండి. ఎవరికైనా ప్రాబ్లం అంటే మేం మస్తు ఫీల్ అయిపోతాం, సొల్యూషన్ కి దిగినమంటే కచబిచ కన్ఫ్యూజ్ చేస్తాం, పక్కడి పంది పాను చేస్తాం, అవతలోని పాటు చేస్తాం, మమ్మల్ని నిండా నమ్మితే సంతోషంతో తికమకైతాం. వాడు కోడిని దుప్పేసింది ఇక్కడ నుంచే. ఇక్కడ నుంచే మన గుడ్డు కూడా దొబ్బేసిండు. నువ్వు గుడ్డు మర్చిపో, కోడిని మాత్రమే గుర్తుపెట్టుకో. రే ఆపుర్రే మీ సోది, వాడు ఈ కోడిని తీసుకుని ఇటు నుంచి ఇటే పోయి ఉండొచ్చు. రే అటు చూడరా, అదేంద్రా పిల్లి దాని పక్కన ఉంది. బొచ్చు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైందిరా? పిల్లి బొచ్చు. పిల్లి బొచ్చు కాదురా, కోడి బొచ్చు. ఆ ముసల్దాని కోడి కలర్ ఏంద్రా? వైట్. ఇక్కడున్న బొచ్చు కలర్ వైట్. కేస్ సాల్వ్. ఆ ముసల్దాని దగ్గర 200 పట్టురావు. అన్నా నువ్వు తోప్ 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 ముసల్దాన్తో 200 డీల్ మాట్లాడితే 20 రూపాయలు ఇచ్చినారా? మరి మనం ఏం చేసినాం? ముసల్దాన్ని కోడిని పట్టిస్తాం, కోడి బొచ్చు చూపేలే, దానికి 20 రూపాయలు ఎక్కువ. ఈ చిన్న చిన్న కేసులు కాదురా, ఆ సినిమాలలో చూపెట్టినట్టు ఒక్క పెద్ద కేసు రాదారా మనకు? అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా, ఇందాక నేను వస్తానంటే మస్తు మంది జనం గుమ్మిగూడారు. ఏందా అని పోయిసిన, ఏదో మర్డర్ జరిగిందంట, సాల్వ్ చేయడానికి పోలీసు వాళ్ళు వస్తారు. ఆ కేసుని పోలీసు వాళ్ళు కాదురా, మనమే సాల్వ్ చేస్తున్నాం. నా దగ్గర ఉన్న ఒక ఐడియా ఫాలో అయ్యారనుకో, ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఈ కేసుని సాల్వ్ చేయడం మాత్రం కాదు సార్, మీరే సాల్వ్ చేయడానికి మా చేతిలో పెట్టి వెళ్ళిపోతారా. టైమింగ్ సార్ నిజంగా. అప్పటికే వాడు చెప్తున్నాడు ఈ కేసు మీతో కాదని చెప్పేసి. ఆ ఫైల్ అక్కడ పెట్టి మాకు సెలవు పెట్టుకోండి సార్, మొత్తం మేము చూసుకుంటాం. కేసు ఆల్రెడీ చాలు, మిమ్మల్ని లోపల తీసుకెళ్తా అంతే, మిగతా వాళ్ళందరూ వాళ్ళే బయటకు వస్తారు. మమ్మల్ని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేద్దామని వెళ్తే అక్కడ మొత్తం మీ ఫింగర్ ప్రింట్, మీ ఫుట్ ప్రింట్ లో ఉన్నాయంట్రా. అదేమన్నా క్రైమ్ సీన్ అనుకున్నారా, లేకుంటే కబడ్డీ కోట్ అనుకున్నారా? మొత్తం కచ్చరా కచ్చరా తీసి పడేసిరంట్రా మీరు. అబ్బా తిప్పబడిందిరా, గ్లౌజ్ వేసుకోవడం మర్చిపోయినా మనం. గ్లౌజ్ వేసుకోవడం ఏంట్రా, అసలు మీరు ఎందుకు వెళ్ళిండ్రా అక్కడికి? సార్ మీరు ఏం టెన్షన్ పడకూడదు, మీకు జరిగిన స్టోరీ మొత్తం ఫస్ట్ నుంచి చెప్తా.
ఒక సిగరెట్ ఉంటే అయిపో, ఒక సిగరెట్ లేదు. ఎవరా మీరు? ఏం కావాలి మీరు? మేము లోపలికి వెళ్ళాలి. సిగరెట్ ఉందా ఒకటి? సిగరెట్ కావాలి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఇదిరా క్రైమ్స్, వాడు వచ్చింది ఇక్కడే, మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కూడా ఇక్కడే. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలన్నా? మనం ఎన్ని సినిమాలలో చూడలేదురా, ఇక్కడ ఏదో ఒకడు చనిపోతాడు, అక్కడ హీరో వస్తాడు కూర్చుంటాడు, మన కళ్ళ ముంగట ఇక్కడ జరిగిన మొత్తం మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం కూడా అట్లనే ఇక్కడ ఏం జరిగిందో ఆ సీన్ మొత్తం మనం రీక్రియేట్ చేయాలి. అసలు ఇక్కడ ఏం జరుగుండొచ్చు అన్న? అరే జనరల్గా గొడవలు ఎందుకు జరుగుతారా? దానికి కారణం ఎవరు? లేడీస్. సపోజ్ నీకు చెల్లి ఉందనుకో, ఆమె అందంగా ఉందనుకో, ఆమెకు వీళ్ళు లైనేషన్ అనుకో, అప్పుడు నువ్వు ఏం చేస్తావురా? చంపి పడేస్తా. ఇక్కడ మనం ఇప్పుడు చేయాల్సింది, ఇప్పుడు వీడిని చెల్లిని ప్రేమించినప్పుడు అది నీకు నచ్చలేదు, వీని చంపేసినావు, నువ్వు చంపినావు, నువ్వు ఇటు చచ్చినావు. ఇప్పుడు మీరు ఇద్దరు దాన్ని రీక్రియేట్ చేయరు, నేను అక్కడ కూర్చొని చూస్తా. అరే నా చెల్లెని కింద పడుతున్నావు నువ్వు. ఎందుకంటే నీ చెల్లి బాగుంటుంది. ప్రపంచంలో ఎవరికైనా పడదు కానీ నా చెల్లెనికి పడదు. నేను ఈ ప్రపంచంలో ఎవరు వెనకాల పడా, నీ చెల్లి వెనకాల మాత్రమే పడతా. ఎందుకంటే నీ చెల్లి బాగుంటుందిరా. అరే నా చెల్లెనికి పడితే నరికేస్తారా నిన్ను? నువ్వు నన్ను నరికినా కొరికినా నేను నీ చెల్లి వెనకాల మాత్రమే పడతా. ఎందుకంటే నీ చెల్లి బాగుంటుందిరా. నీ చెల్లి బాగుంటుందా? నీకు నిజంగా చెల్లెలేదు కదా, ఎందుకంత కోపం వస్తుంది? ఓ సారీ మామ, సారీ 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 మామ. ఇప్పుడు ఏం చెప్పటమన్నా మరి? ఇక్కడ ఇదే సీన్ క్రియేట్ చేయాలి. నువ్వు వాడిని గుంజి వాడిని గుంజి 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 పక్కన ఉన్న కట్టి పట్టుకుని వాడి నెత్తి మీద పాటు మన కూడా కొట్టినావు, వాడిని ఎత్తి పట్టుకొని గీలా గీలా మన కింద పడి చచ్చిపోయాడు. అరే నువ్వు మాత్రం కరెక్ట్ గీసిన బొమ్మలే పడా. సరే అన్న. సరేనా? ఏమైనా చెప్పి నీ చెల్లి మాత్రం బాగుంటుందిరా. అరే ఒక నిమిషం ఆగ్రా. ఇప్పుడు కొట్టు. గిలా 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 గిలా. అరే బొమ్మ ఎదురా గిట్ల ఉన్నది, ఓడన పడితే గిట్ల పడాలి, లేకపోతే గిట్ల పడాలి. ఇట్లేమది ఇట్లా తుడిపోయారా ఫస్ట్, వేరేదే బొమ్మ. ఓకే ఇది ఓకే. గిలా 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 గిలా. చూసినారు నేను అక్కడ గిలా గిలా కొట్టుకుంటే సార్ కిలా కిలా నవ్వుతుండే. ఏం సార్ అట్లుంటుందిరా మన యాక్టింగ్ అంటే? అది కాదురా అక్కడ జరిగింది. వాడికి ఏదో ముళ్ళు గుచ్చింది, దానికి 2 ఘాట్లు ఉండేసరికి వాడు పాము అనుకొని హార్ట్ అటాక్ వచ్చి భయంతో వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే వచ్చింది. అట్లాంటప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు సార్? క్రైమ్ సీన్ చెడగొట్టినందుకు మిమ్మల్ని 3 నెలలు లోపలేయమని చెప్పేసి ఆర్డర్ వచ్చింది. నడవండి రా పోలీస్ స్టేషన్. ఈ జైలు గోడలు ఆ కటకటాలు మా డిటెక్టివ్ బ్రెయిన్ ని ఆపలేవు సార్. మేమరులం మింగికి ఎగిసే చుక్కలం